దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు భయపడకండి, దేవుడు మీ పక్షమున ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు అంటున్నాడు, నిన్ను ఓడిపోనివ్వను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! దేవుడు నిన్ను ఓడిపోనివ్వడంట. వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో దేవుని మాటలు ఈ రీతిగా ఉన్నాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురట. ఎంత అద్భుతమైనటువంటి మాట! నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు యెహోవా సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఒకవేళ ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు నూతనమైనటువంటి బలమునిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరేటటువంటి యొక్క బలమును, శక్తినిస్తూ ఉన్నాడు. నువ్వు అలయకుండా ఉంటావు, నువ్వు సొమ్మసిల్లక నడిచిపోతావట. ఎందులో కూడా నీకు ఓటమి అనేది ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో సొమ్మసిల్లినటువంటి వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏ స్థితిలో నువ్వు సొమ్మసిల్లిపోయినావో దేవుడు నీకు బలమునిస్తానంటూ ఉన్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. శక్తిహీనముగా ఉన్నవా, శక్తిని కోల్పోయినవా, దేవుడు నీకు బలమును అభివృద్ధి పరుస్తాడట. దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి బలహీనతని దేవుడు బలముగా మార్చి ఆ బలములో నిన్ను అభివృద్ధి పరుస్తాడట. అటువంటి గొప్ప కార్యము దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. నువ్వు భయపడకుము, నువ్వు భయపడకుము. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. దేవుని బిడ్డలారా, నాకు శక్తి చాలదు, బలము చాలదు అని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి బిడ్డలకి ఏ రీతిగానైతే యుద్ధములో విజయమునిచ్చాడో నీకు కూడా దేవుడు విజయమునివ్వబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తోంది. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 27వ వచనంలో, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట! యాకోబుతో మాట్లాడుతున్నటువంటి మాట, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నటువంటి మాట. జడియకుము, భయపడకుము, నీవు దూరము నుండి నిన్ను రక్షించుచున్నాను. నేను సమీపమున ఉన్న దేవుడనేనా, దూరమున ఉండు దేవుడని కానా అని వాక్యం సెలవిస్తా ఉంది. దూరమున ఉండి ఆయన నిన్ను రక్షిస్తూ ఉన్నాడు, నీకు విజయమునిస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు, నిన్ను తప్పిస్తూ ఉన్నాడు, ఓటమి లేకుండా నిన్ను చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు! వాక్యం సెలవిస్తా ఉంది కదా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనములో, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంత అద్భుతం అండి! బంధకములో ఉన్నారా మీరు? అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారా? దేవుని యొక్క సహాయము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడనేటటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారా? దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు, దేవుడు తప్పకుండా మీకు విజయమునిస్తాడు, మిమ్మల్ని ఓడిపోనివ్వడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రీతిగా నేడు మీ జీవితంలో కార్యములు చేస్తాను అని చెప్పిన మాటని, నేడు మీ జీవితంలో అద్భుతం చేస్తాను అని చెప్పినటువంటి ఆ యొక్క నిబంధనని ఈ దినమున దేవుడు మీ పట్ల నెరవేరుస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడకండి అంటూ ఉన్నాడు. ఇంత చక్కని ధైర్యపరిచే మాట అండి. నువ్వు ఓడిపోవు, నువ్వు బలహీనురాలివి, బలహీనుడవి, శక్తిహీనుడని, శక్తిహీనురాలుని అని నువ్వు అనుకోకు. పిరికివాడిగా మీరు ఉండదు. దేవుని బిడ్డలారా, పిరికివాడిగా మీరు ఉండకండి. మీ దేవుడు మీ పక్షమున ఉన్నాడు, మీతో ఉన్నాడు. ఆయన ఆత్మ మీ మధ్యన ఉన్నది, ఆయన మిమ్మల్ని ఓడిపోనివ్వడు. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతుతో దావీదు మాట్లాడుతున్నటువంటి మాట.
ఈ దినమున నీవు కూడా దావీదు అన్నటువంటి మాటని నీ నోట నుండి నువ్వు వెల్లడి చేసినట్లయితే దేవుడు నీకు నీ కుటుంబానికి విజయమును కలగజేయును గాక. ఆమేన్.